బ్లూ హోల్ సముద్ర గర్భంలో ఉంటుంది. ఇవి చూడడానికి నీలిరంగులో ఉంటుంది కాబట్టి దీన్ని బ్లూ హోల్ అంటారు. బ్లూ హోల్స్ ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సముద్రంలో ఉన్నాయి. ఇవి సున్నపు రాయి లేదా ఇతర కార్బోనేట్ శిలతో కూడిన ప్రాంతాల్లో ఏర్పడతాయి. భూగర్భ జలాలు ఈ శిలను కరిగించి లోతైన గుహలు, సొరంగాలు ఏర్పరుస్తాయి. భూమి ఉపరితలాన్ని కుప్పకూలినప్పుడు ఈ గుహలు బ్లూ హోల్స్గా మారుతాయి. బ్లూ హోల్స్ సాధారణంగా వృత్తికర లేదా అడ్డంకరంగా ఉంటాయి. వీటి సైజు కొన్ని మీటర్స్ నుండి కొన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది. బ్లూ హోల్స్ చాలా లోతుగా ఉంటాయి, కొన్ని కిలోమీటర్స్ లోతు వరకు ఉంటాయి. బ్లూ హోల్స్లో వాటర్ చాలా స్పష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇది ధూళి, ఇతర కాలుష్యాల నుంచి ఫిల్టర్ చేస్తుంది. బ్లూ హోల్స్ చుట్టూ సాధారణంగా దెబ్బలు, ఇతర సముద్ర జీవులు ఉంటాయి. ప్రపంచంలోని అత్యంత లోతైన బ్లూ హోల్స్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్లూ హోల్స్ ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. శాస్త్రవేత్తలు బ్లూ హోల్స్ను భూమి యొక్క చరిత్ర, వాతావరణం గురించి తెలుసుకోవడానికి అధ్యయనం చేస్తున్నారు. బ్లూ హోల్స్ సముద్ర జీవి వైవిధ్యానికి ముఖ్యమైన నివాస స్థానాలు. ప్రపంచంలోని అత్యంత లోతైన బ్లూ హోల్ చెత్ముల్ బెలూన్ తాంజా బ్లూ హోల్. ఇది 2024లో 400 మీటర్లు ఉంది, అంటే 1380 అడుగుల లోతును కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. రెండవ లోతైనది డ్రాగన్ హోల్. ఇది దక్షిణ చైనా సముద్రంలో ఉంది, 300 మీటర్లు అంటే 980 అడుగుల లోతును ఉంది. అలానే ప్రపంచంలోని మూడవ లోతైన బ్లూ హోల్ డీన్స్ బ్లూ హోల్. ఇది 202 మీటర్ల లోతు ఉంది, అంటే 663 అడుగులు. ఇతర బ్లూ హోల్స్ దాదాపు 100 నుంచి 120 మీటర్లు అంటే 330 నుంచి 390 అడుగుల లోతులో ఉంటాయి. చాలా బ్లూ హోల్స్లో మంచినీరు మరియు ఉప్పు నీరు రెండూ ఉంటాయి. హలోక్లీన్ అనేది నీలిరంగు రంధ్రాలు మంచినీరు మరియు ఉప్పు నీటి మధ్య సరిహద్దు ఉపరితలం. బ్లూ హోల్స్ కర్సెట్ ప్రాసెస్ ద్వారా ఏర్పడతాయి మరియు వాటికి నిర్దిష్ట టోపోగ్రఫీ అవసరం. సున్నపు రాయి మరియు పాలరాయి వంటి రాళ్ళు కరిగిపోవడం భూగర్భంలో గుహ వ్యవస్థను సృష్టిస్తుంది. ఈ ప్రక్రియ డోలన్ నిర్మాణంలో కలిపి బ్లూ హోల్కు ఏర్పడడానికి అనుమతిస్తుంది. చాలా వరకు బ్లూ హోల్స్ ఈ ప్రాసెస్ ద్వారా ఏర్పడతాయి. అయితే కొన్ని సాధారణంగా కర్సెట్ మరియు డోలన్ మరియు ప్రక్రియల నుండి ఊహించిన విధంగా గుహ వ్యవస్థను సంకేతాలు చూపించవు. అవి బెడ్రాక్ కరిగిపోవడం మరియు కూలిపోవడం ద్వారా ఏర్పడతాయి. సాధారణంగా టైడిల్ ఫోర్సింగ్, కార్బోనేట్ కరిగిపోవడం ద్వారా ప్రభావితం అవుతాయి. బ్లూ హోల్స్ ఉనికిలో ఉన్న జీవి రూపాలు కనుగొనబడ్డాయి. సముద్ర జీవులు మరియు సముద్ర శిలజల వంటి ఇతర జీవి రూపాలు కూడా గుర్తించబడ్డాయి. మొసలి మరియు తాబేలు బ్లూ హోల్స్లో కనుగొనబడ్డాయి. బ్లూ హోల్స్లో ముఖ్యమైన రకాలు బ్యాక్టీరియా కూడా కనుగొనబడింది. బ్లూ హోల్స్ యొక్క పరిస్థితుల కారణంగా అవి చాలా జీవులకు విషపూరితమైన హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి సల్ఫర్ కాంపౌండ్స్ నుండి జీవించాల్సి వస్తుంది. ఈ ప్రత్యేక బ్యాక్టీరియా సూక్ష్మజీవుల జీవితం యొక్క కెమిస్ట్రీ మరియు జీవశాస్త్రంలో అనేక అర్థశాస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది. బ్లూ హోల్స్లో మైక్రో ఆర్గానిజం యొక్క గొప్ప వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. అవి బ్లూ హోల్స్లో ప్రత్యేకమైన మరియు విభిన్నమైన వాతావరణం సృష్టించే బయోకెమికల్ మార్గాలను సృష్టిస్తాయి. బ్లూ హోల్ పొరలో సైనోబ్యాక్టీరియా శ్వాస తీసుకోవడానికి ఆక్సిజన్, డిఓసి, పిఓసి మరియు క్లోరోఫిల్ తక్కువ స్థాయిలో ఉండాలి. లోతు పెరిగే కొద్దీ మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క అనేక బ్రాంచెస్ మరియు సబ్ బ్రాంచెస్లో ఆ లోతు యొక్క కెమిస్ట్రీ మరియు న్యూట్రిషన్ ఆధారంగా నిర్దిష్ట గూడును సృష్టిస్తుంది. మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఆధారపడే పోషకాలు ఎక్కువ లభించే నీటి కాలంలో నివసిస్తాయి. బ్లూ హోల్స్ కింద నీటి పరిస్థితుల కారణంగా వీటిలో నివసించే జీవులు సంరక్షణ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు సంవత్సరాల తరబడి అంతరించిపోతున్న జాతుల అస్థిపంజరాలను అలాగే మానవ అస్థిపంజరాలను గుర్తించేందుకు వీలు కల్పించారు. వాటి చుట్టూ ఉన్న సూక్ష్మజీవులు, కొమ్మలు, ఆకులు మొదలైనవి పుష్కలంగా ఉంటాయి. వాటి సంరక్షణకు మరింత మెరుగుపరుస్తుంది. బ్లూ హోల్స్లో గుర్తించబడిన జీవులు తాబేలు, క్యూబా మొసలి, పక్షులు, పాములు, గబ్బిలాలు వీటిలో గమనించారు. మొక్కలు బ్లూ హోల్స్లో అడుగున కనుగొన్నారు. వేల సంవత్సరాల క్రితం బ్లూ హోల్లో ఉన్న ప్రాంతం చుట్టూ ఏ జాతులు మొక్కలు మరియు చెట్లు ఉన్నాయో గుర్తించడం సాధ్యపడుతుంది. బ్లూ హోల్స్లో అందం మరియు ఆకర్షణ ఉన్నప్పటికీ అవి డైవ్ చేయడానికి అత్యంత ప్రమాదకరం. బ్లూ హోల్స్ వాటర్లో నైట్రోజన్ నార్కోసిస్ 70 అడుగుల కంటే తక్కువ లోతులో ఉంటుంది మరియు ఇది స్పృహలో అయోమయానికి మరియు మార్పులకు కారణమవుతుంది. డైవర్స్ అయోమయానికి గురవుతున్నారు. డైవర్లు ఈ హోల్స్లో వారు ఎదుర్కొనే జంతువుల గురించి కూడా తెలుసుకోవాలి. బుల్ షార్కులు, రిఫ్ షార్కులు మరియు అనేక షార్క్ జాతులు బ్లూ హోల్స్లో కనబడతాయి. అప్పుడప్పుడు ఇవి మనుషులపై దాడి చేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.